మీరు వింటున్నవి మైండ్ మీడియా రేడియో కార్యక్రమాలు. కవులు కవయిత్రీల రచనలను ప్రోత్సహించేందుకు మైండ్ మీడియా రూపొందించి ప్రసారం చేస్తున్న కవితాఝరి కవితాఝరి కవితాఝరి. కవితాఝరి ఈ కార్యక్రమ నిర్వహణ బాలవర్తిరాజు మల్లారం, పర్యవేక్షణ ఎల్ మధుసూదన్ రెడ్డి. కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మానాపురం రాజా చంద్రశేఖర్. కవితా శీర్షిక పిచ్చుకలేని ప్రపంచంలోకి. పిచ్చుకలేని ప్రపంచం ఒకటుందని తెలుసా? పొద్దు తలుపు తెరిచేసరికి పిట్టల గుంపుతో సమాయత్తమయ్యే ఒక ప్రాణి ప్రపంచం. దూర తీరాలకు ఎగరాలని ఉబలాటంతో చేసే బతుకు పోరాట ప్రయత్నం. పస్తుల పూటలతో ఆకలి రుచి మరిగిన శ్రమజీవులకే తెలుస్తుంది ఈ పిచ్చుకల దండు ఆరాటం. పోలిక చెప్పడమే నేరమైతే ఈ లోకంలో జీవించే ప్రతి ప్రాణి ఒక దోషే. గుండె ఘోష కంటిరెప్పల తడి మీదగా జారి సుందరమయ సుకుమార సున్నిత ఆర్తనాదంలాగా మౌన తపస్సు చేస్తోంది. నేల చూపు అలవాటైన పిట్టలకి స్వేచ్ఛగా విహరించడమే తప్ప భంగపాటుకు గురయ్యేసరికి ప్రయత్నం గురి తప్పి ఉలిక్కి పడడం తెలీదు. వీధి గుమ్మాలకు గుత్తులుగా వరి కంకులను వేళ్లాడదీసే రోజులు ఏనాడో వలసపోయాయి. ఇప్పుడు నిలువ నీడనిచ్చే చెట్లు లేవు, తల దాచుకునేందుకు పిచ్చుక గూళ్ళు లేవు, పురుగులను గింజలను ఏరుకునేందుకు పచ్చిక బయళ్ళు లేవు. అన్నీ ఇరుకిరుకు కాంక్రీటు భవనాలే నలుదిశలా ఎల్లలై విస్తరిస్తూ సమస్త భూమండలాన్ని కట్టడమయం చేస్తున్నాయి. నీలాకాశంలో ఎగరడానికి, రెక్కలు చాచడానికి అడ్డం పడే భవంతులన్నీ హృదయ హర్మ్యాలను దాటి పిట్టల సమాధులుగా ఎదిగిపోతున్నాయి. బతుకుల నుండి మనుగడ దూరమయ్యే వేళ లోకమంతా యాంత్రిక ప్రపంచమై పిట్టల సమూహంలోకి దూసుకుపోవడం కడసారి దృశ్యంగా మిగిలిపోయింది. కొత్తగా చిగురించడానికి ఆశలు గాని, అనంతంగా విహరించడానికి ఊహలు గాని ఇక్కడ లేవు. మన స్థాయిని దాటి, మానవ పరిధిని దాటి గగనతల లోకంలోకి విస్తరించి పరాయీకరణ చెందటం కళ్ళు చెదిరే విషాద సంస్కృతికి ఒక సజీవ తార్కాణంగా నిలిచిపోయింది. ఆనవాళ్లు పట్టలేని ఈ నవ నాగరిక సమాజంలో ఇక పిచ్చుకలేం ఎగురుతాయి? వాటి బతుకు రెక్కలను కత్తిరించి చాలా కాలమైంది కదా. నా పేరు వి కామేశ్వరి. నా కవితా శీర్షిక విప్లవాగ్నితో పచ్చదనపు పర్వం. ఎదురు చూపుల వేటలో విసిగి వేసారి చెమట చుక్కల ఊటను చేదలేక బక్కచిక్కిన కాయం. గుప్పెడు గుండెను అరచేతిలో పట్టుకుని కాలంతో పరుగులు తీయలేక దిక్కు తోచని స్థితిలో దిక్కులు చూస్తోంది. విషాదరేఖల విప్లవాగ్నికి తాళలేని వసుధ కాలాతీతం అవుతోంది త్వరపడమని. నోరు విప్పి చెప్పలేని నిస్సహాయతకు వగచి బీటలు వారిన వేడి సెగల పొగలను బిత్తర చూపులకు జతగా జోడించి పదునైన అస్త్రాన్ని నింగివంక సంధిస్తోంది. నీలాకాశంలో ఆడుతూ పాడుతూ చేస్తున్న గగన విహారానికి స్వస్తి చెప్పి శ్రమ ప్రేమల శక్తికి తల వంచిన సిర్ల మబ్బు
పెళపెళారాముల వీడ్కొలు రాగాన్ని వినలేక విని వీధిని వీడి చిరుజల్లుల తాళంతో దిగివచ్చి పచ్చదనపు పర్వానికి భూమిని సిద్ధం చేసింది. ధన్యవాదములు. నమస్కారం. నా కవితా శీర్షిక ఉభయ సూత్రం మనోమంత్రమే. మనసు పలుకులు మనవై ప్రణవమే, మనోపోకడలు పరాయివై ప్రళయమే. మనసు ప్రణవరాగంగా మిత్రత్వమే, మనోపోకడ పరాయి పైత్యమై ప్రళయ ఘోషనే. మనుగడ దారులు ఎటు వెళ్తున్నాయో గమనిస్తూ మనం ఉండకపోతే, అప్రమత్తులమై సాగకుంటే, మనసు అడుగుల నడకలు వెలుగు గమనాలెక్కడ? మనసు మాటల ఊసుల జాసలు సందళ్ళం కాక, మనసులో తెరమరుగులు మనని ఆట పట్టిస్తూ మన గమ్యం అయోమయమే, మన పయనం అగమ్య గోచరమే. కడలి అలలై ఉవ్విళ్ళూరుతూ పడిన లేచి తీరం వైపు సాగుతూ, మనో కోరికల కెరటాలు ఆ తీరం చేరే తపనలమై, అది జీవనం ఒక తపస్సుని. మన పైనాలకి గమ్యం చేర్చే లక్ష్యాలమై, వెతల్లోంచి వేకువ వెలుగుల గమ్యాలమై, వ్యవస్థ ఆశయాల విలువల రమ్యాలకై, వ్యక్తిత్వ జీవనాల విజయ వేదికలమై, మన జీవితం నిత్యోత్సాహమే. జీవన స్పర్శల సకాలం స్పృహల ఆ సఖ్యాలమవుతూ, జీవిత సమాహారం లోకయాత్ర ఆ దీపప్రభల జీవనం శోభామయమే. మనస్ఫూర్తిగా మనం గీసే మనోచిత్రాలమైతే, కనుల కలల్లో కర్తవ్యాల కళకళ్ళ కాంతులమే. మనసు కనులతో మనోవికాస సంబరాలమై, మనుగడల ఆ ఉరుకుల పరుగుల బిజీని గజిబిజీ కానీక, మనుగడల ఆ ఉరుకుల్ని మనోఊహల చిక్కుల్లోంచి మనమే ఉరివేసుకునే ఆ దుస్థితి రానీక, మనసు అంతర్గత శత్రువు ఆ మనసే, మనోప్రశాంతతకు ఆ కాంతి మిత్రత్వము మనసే. ఆ అద్వైత రాగం, ఆ ఉభయ సూత్రం తెలుసుకుంటే, ఆత్మీయత రాగాల అంతరంగ అనిర్వచనీయమే మన జీవనం. మనోవిజ్ఞానాల ఆత్మజ్ఞానం ఆ విద్య, ఆ జీవన ప్రకాశమే. అందుకే బాధ్యత క్రమాల సూత్రాలమై, బాధల భారం తొలగే ఆ మనోరాగాల వెలుగు చిత్రాలమై ముందడుగు వేద్దాం. శుభం భూయాత్. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష. మైండ్ మీడియా శ్రోతలకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ మైలవరపు లలిత కుమారి, ఊరు గుంటూరు. నా కవితా శీర్షిక ఎవరు బాధ్యులు. ఎందరిని నిర్లక్ష్యానికో నిదర్శనం నీళ్లు పడని బోరుబావులు. నేడు కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. మనుషుల్ని మింగే రాకాసిలా నూరెళ్లబెట్టి చూస్తున్నది. పాతాళాన్ని తాకుతున్న నీళ్లు లేని బోరుబావులకు ఎన్ని పసిప్రాణాలు బలి అవుతున్నాయో కదా. ఆ తల్లుల రోదనలు మిన్నంటి పంచభూతాలు స్పైతం స్పందించాయి. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం ఆలోచించి అందరూ సకాలంలో సరైన చర్యలు తీసుకొని ఆ బిలాలు మూసివేస్తే ఆ పసికళ్ళ వెలుగులు ఆరిపోవు. కన్నవారికి కడుపు కోత ఉండదు. ఆ పసిపెదవుల చిరునవ్వులు చిరంజీవమై వారు స్థిరజీవులవుతారు. ధన్యవాదములు. నమస్కారం. నా పేరు షేక్ అస్మతున్నీసా తెనాలి. ఈనాటి నా కవిత రక్తమోడుతున్న రాజ్యాలు.
దేహం నుండి తెగిపడిన తలలు, శవాలై పడి ఉన్న సొంతవారు. ఎక్కడా చూడు ఆర్తనాదాలు, ఆక్రోశాలు. శిథిలాల నుండి సహాయానికై అరుపులు, వరుసగా పేర్చిన విగత దేహాలు, ఏడ్చేందుకు ఎవరూ లేని కుటుంబాల పేల్చివేతలు. నిన్న రష్యా, ఉక్రెయిన్, నేడు ఇజ్రాయిల్, పాలస్తీనా, రేపు ఎక్కడో ఎవరెవరికో. రాజ్యాల మధ్య చిచ్చు ఫలితమే ఈ శరీరాల నుండి చిమ్మిన రక్తం. యుద్ధాన్ని ఆపలేని యుఎన్ఓలు, మనిషిని బతికించలేని సాంకేతిక శాస్త్ర రంగాలు. పంతాల నెగ్గింపు కాదు, ప్రజల శ్రేయస్సు కావాలి. ఆత్మరక్షణ కోసమే ఆయుధాలు, ఆధిపత్యం కోసం కాదు. మతాలంటూ మనుష్యులను మట్టు పెడుతుంటే, సమాజమే శ్మశానమైపోతుంటే, దేవుళ్ళంటూ ద్వేషాన్ని రగులుస్తూ మృతుల దిబ్బనలా పేర్చుకుపోతుంటే, కాళ్ళు చేతులు తెగిపడి కొట్టుకుంటున్న మొండాలెన్నో, వ్రేలాడుతున్న తలలు, విద్వేషాన్ని పెంచే వివాదాలు, బూడిదలో దొర్లుతున్న బిడ్డల మృతదేహాలు, చుట్టూ పొగలు, బాంబుల సెగలు, పసిపిల్లల వేదనలు, ప్రాణం నిక్కబొడిచే పరమ కిరాతక దృశ్యాలు, విచ్ఛిన్నమైన వ్యవస్థలు, విపరీతంగా భీభత్స ప్రవర్తనలు, తలలు పగిలి రక్తసిక్తమైన స్థలాలు, కళ్ళు మూతలు పడుతున్నా, కాళ్ళు తలబడుతున్నా, కాలుతున్న దేహాల మధ్య కన్న తల్లిని గట్టిగా పిలుస్తూ గుర్తుపట్టలేని శవాల గుట్టలో వెతుక్కుంటూ, ఇంతటి దుర్మార్గము, దుష్టచేష్టలతో ఈ సమాజము దేనికి తార్కాణం? ఆదిమ దశక, కలియుగ అంతానికా? ఎవరి అహంకారమో, అధికార దాహమో ఇలా అణ్వస్త్ర యుద్ధంగా ఆపలేని రక్కస రణంలా. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు గరగ రామకృష్ణ, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు నా శీర్షిక యుగోల యువతరం గోల. చదువులెక్కువైన వైనంలో, సాఫ్ట్వేర్ జీతాల మైకంలో, అధిక ఉద్యోగ ఒత్తిళ్లలో నడుస్తున్న సంసార నౌకలకు అడుగడుగునా సుడిగుండాల ఒడిదుడుకులే. అరమరికలు లేని దాంపత్య జీవనంలో అహం నిండిన కలహాలే. నేను నీతో సమం, నీకేల దాసోహం, మన సంపాదన సమం సమం, తగ్గేది లేదంటుంది లోలోన అహం. పెరుగుతుంది మాటకు మాట, తోడవుతుంది అవివేక పెద్దల మాటల మూట. తన్నుకొస్తుంది ఇద్దరిలో ఉక్రోషం, పడుతుంది సంసారానికి గ్రహదోషం. ఒకే చీరు కింద రెండు జీవాలు, ఉండవు ఎటువంటి భావాలు. చూడచక్కని ఇంటిలో వేరువేరు పక్కలు, అడుగంటుపోతున్న బాంధవ్యాలు, అంతరించిపోతున్న మానవ సంబంధాలు. భవితపై ఆశ అంటూ లేని నేటి యువతరం ఎటుపోతుంది? రాబోయే తరం పసుకందుల భవిత మసిబారిపోయే ఈ సంస్కృతికి చరమగీతం పాడే తరుణోపాయమే లేదా? పరదేశీయులు పరితవించే అఖండ భారత సంస్కృతి పాశ్చాత్య పోకడలతో పతనం కావలసిందేనా? ఓ యువతరమా మేలుకో, నీ మూలాలు తెలుసుకో. జగమంత పొగిడే నీ దేశగత వైభవం తెలుసుకో. నవతరాన్ని కాపాడుకో, నవయుగానికి నాంది పలుకుతూ నడుచుకో. ధన్యవాదాలతో మీ గరగా రామకృష్ణ. నమస్తే అందరికీ. నేను దానమ్మ, మేడ్చల్ మల్కాజిగిరి. కవితాంశము మనసు ఏమంటుంది. ఒంటరి అని దిగులు చెందకు, అక్షరంతో స్నేహం చేయి అంటుంది మనసు. బంధం భారం కాదు, బాధ్యత. కష్టంతో కడుపు నింపుకొని, కన్నీళ్లతో దాహం తీర్చుకొని, పేదరికం ముసిరిన పెను చీకటి కసిరిన చేర్చాలి గమ్యం అంటుంది మనసు. మూడు ముళ్లకు విలువనిచ్చి, కడుపులో పుట్టినోళ్లకు దారి వేసి, కన్నోళ్లను గౌరవిస్తూ, రక్తం సంబంధాలకు విలువనిచ్చి నడుచుకోమంటుంది మనస్సు. మొహమాటం విడిచి మొండితనాన్ని పెంచుకొని, పొగడ్తలకు పడిపోకుండా
స్వార్థం చేతిలో ఓడిపోకుండా నిన్నటిది మరిచి రేపటిని తలిచి ఈ రోజుతో నడుచుకోమంటుంది మనస్సు. మనిషి కన్నా మానవత్వం మిన్న, ఆస్తుల కన్నా ఆత్మీయతలు మిన్న. కష్ట నష్టాలు ఎన్ని ఉన్నా బంధాలను వీడని వాళ్ళే మనిషి అన్నది మనస్సు. ధన్యవాదములండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ శనార్థులుల్లా. నా పేరు బాలవర్ధిరాజు. మా ఊరు మల్లారం. నేను చదవబోతున్న కవిత అవుమల్ల. నా చిన్నతనంలా బడికిరాని పోరగాన్ని బడి దొంగ అని, బోడగుండు చేసుకున్న పోరన్ని గుండోడని, చదువు చక్కగా రానోన్ని మొద్దు అని, బక్కగా సన్నగా ఉండేటోన్ని బక్కోడని, దొడ్డుకు దొడ్డు పోతుకు పోతూ ఉండేటోన్ని మొద్దోడు అని ఎక్కిరిచేటోళ్ళం. ఎవరన్నా ఉన్నది లేనిది చెప్తే ఏతులు కొడుతుండని, బగ్గ మాటలు చెప్తుంటే బాతాలు కొడుతుండని, దేనికన్నా సరే భయపడేటోన్ని పిరికి పిత్తులోడని అనేటోళ్ళం. ఎవరన్నా పిసపిస చేస్తే పిసోడు అని, బిత్తిరి బిత్తిరి చేస్తే బిత్తిరోడు అని, అబద్ధాలు ఆడుతూ మోసం చేసేటోన్ని లంగా అని, ఊకూకనే మందితోని లొల్లి పెట్టుకొని కొట్లాడేటోన్ని మోరదోపు అని, ఏమీ తెలియనోన్ని ఏ పని చేయకుండా ఉత్తగా తిరిగేటోన్ని కూడా సన్నాసి అని అనేటోళ్ళం. గదేందో కానీ ఎవరన్నా ఆవులిస్తే పక్కనున్నోళ్ళకు కూడా నోళ్ళు తెరిచి ఆవులించేటోళ్ళు. ఎవరన్నా ఒనగాయ కానీ చింతకాయ కానీ చింతపండు కానీ సప్పరిత్తుంటే దగ్గరున్నోళ్ళకు కూడా నోట్లో నీళ్ళూరేటివి. చక్కెర గోలి కానీ మాడికాయ కానీ ఏదన్నా తినేటిది ఒకటే ఉన్నప్పుడు సోపతిగానికి అంగిల పెట్టి కొరికి ఇచ్చినప్పుడు కాకి ఎంగిలి అని ఇచ్చేటోళ్ళం. గా దినాలు బంగారం అసొంటి దినాలు. ఎంత తనలాడినా మళ్ళా రావు. చిన్నప్పటి ముచ్చట్లైనా ఊరి ముచ్చట్లైనా ఎంత చెప్పినా కానీ తవ్విన కొద్దీ ఇంకా ఊరితేనే ఉంటాయి. అవు మళ్ళా. అందరికీ శనార్థులు. మీ బాలవర్ధిరాజు, మల్లారం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమతి మోనుకూరు లలితా ప్రసాద్, ఊరు హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక ఆశ పడకండి, అప్పుల పాలు కాకండి, మోసపోకండి. ఆశ అన్నది ప్రతివారికి సహజం. అది ఉండాలి పరిమితం, దానికి ఉండాలి శేషం. అత్యాశకు పోయి పోకండి మోసం. ఇల్లు కట్టాలన్న కుతూహలం, వస్తువు కొనాలన్న తాపత్రయం, ఇలాంటి వాటి యందు కోరికతో ఆశతో చేసే ప్రయత్నం ఎంతో సమంజసం. కానీ నేటి యువత చరవాణిలో ఉన్న ఆటలకు అవుతున్నది ఆకర్షణీయం. 10 రూపాయలు 20 రూపాయలు చేయటకు కావాలి ఒక వ్యూహం. కానీ 100 రూపాయలు 10,000 రూపాయలు చేయాలన్న ఆలోచన తెస్తున్నది అనర్థం. అదొక మూర్ఖత్వం. అలాంటి ఆటల్లో లక్షల్లో మోసపోయి కొందరు పడుతున్నారు పశ్చాత్తాపం. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమిటి లాభం? వచ్చే జీతంతో తృప్తిపడి పొందాలి ఆనందం. జీతంలో 100 రూపాయలు పొదుపు చేస్తే ఎంతో శ్రేయస్కరం. ఆశతో జతగా ఆశయం కూడా వెన్నంటి ఉంటే అప్పుడు వారి జీవితాలందు వస్తుంది ఎంతో విజయం. ధన్యవాదములు. విన్నారు కదా, ఇది ఈనాటి మన కవితా ఝరి. మళ్ళీ వచ్చే వారం మరికొంతమంది కవులు కవయిత్రులతో ఈ కవితా ఝరిలో కలుద్దాం. సాహిత్య పరమావధి ప్రజాశ్రేయస్సే. ప్రజల్ని ఆలోచింపజేసే కవిత్వాన్ని, వారిని చైతన్యపరిచే సాహిత్యాన్ని అందించాలనుకునే కవులకు కవయిత్రులకు ఈ కవితా ఝరి స్వాగతం పలుకుతుంది. మీలో ఎవరైనా సామాజిక అంశాలపై కవిత్వం చెప్పదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మమ్మల్ని సంప్రదించాల్సిన చరవాణి నంబరు 9493699909. నంబరు ఇంకొకసారి 9493699909.
9396999909. సెలవిప్పటికీ, స్నేహమెల్లప్పటికీ. మీ బాలవర్ధిరాజు, మల్లారం. కవితా ఝరీ, కవితా ఝరీ, కవితా ఝరీ. మైండ్ మీడియా సమర్పించిన కవితా చెరి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాలవర్తిరాజు, మల్లారం. పర్యవేక్షణ ఎల్ మధుసూదన్ రెడ్డి. Mind Media, the voice of India.